తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు డిఎండికే పార్టీ అధ్యక్షుడు అయిన 71 ఏళ్ల విజయకాంత్ అనారోగ్య సమస్యతో మరణించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన మరణం సినీ అభిమానుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పురాచి కళింగర్ అంటే విప్లవాత్మక నటుడిగా తమిళ ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఆ హీరో తన కెరీర్లో ఎప్పుడూ తమిళం మినహా వేరే భాషా చిత్రాల్లో నటించలేదు. అయితే ఆయన నటించిన చిత్రాలు తెలుగు, హిందీ భాషల్లో అనువాదమై సూపర్ డూపర్ హిట్లు కొట్టడం విశేషం. జననానికి మరణానికి క్షణకాలమే, కనుపాపకి కన్నీటికి అనుబంధమే. నారాయణ్ విజయరాజ్ అలగర్ స్వామి సినీ ఇండస్ట్రీకి కెప్టెన్గా విజయకాంత్గా సుపరిచితులైన తమిళ హీరో అసలు పేరిది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న 71 ఏళ్ల విజయకాంత్ మరణించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విజయకాంత్ మరణం తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విజయకాంత్ను కొన్ని రోజుల క్రితం వెంటిలేటర్ మీద ఉంచారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకోవడంతో ఇటీవల డిశ్చార్జ్ చేశారు. పార్టీకు సంబంధించిన ఒక మీటింగ్లో ఆయన కనిపించి అభివాదం తెలిపారు. అంతలోనే మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. జననానికి మరణానికి క్షణకాలమే, కనుపాపకి కన్నీటికి అనుబంధమే. కెప్టెన్గా సిల్వర్ స్క్రీన్ పై వెలుగొందిన ఆయన తమిళ్లో ఒకానొక టైంలో రజనీకాంత్, కమల్ హాసన్కి పోటీ ఇచ్చారు. తర్వాత డిఎంకే పార్టీ స్థాపించి తమిళ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకోగలిగారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మదురైలో జన్మించారు. తల్లిదండ్రులు కేఎన్ అలగర్ స్వామి, ఆండాల్ అజగర్ స్వామి. విజయకాంత్ భార్య ప్రేమలత. 2 కుమారులున్నారు. 27 ఏళ్ల వయసులో విజయకాంత్ తెరంగేట్నం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా ఇనుక్కం ఇలమై. 1979లో ఆ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రతినాయకుడి పాత్రలో కెరియర్ ప్రారంభించారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా సినిమాలు చేస్తూనే వచ్చారు. దాదాపు 20కి పైగా సినిమాల్లో విజయకాంత్ పోలీస్ పాత్రలో నటించారు. కెరియర్ ఊపందుకున్న రోజుకి 3 షిఫ్టుల్లో వరుస సినిమాలు చేశారు. సంవత్సరానికి 10కి పైగా సినిమాలు రిలీజ్ చేసేవారంటే విజయకాంత్ కమిట్మెంట్ అర్థమవుతుంది. 1884లో ఏకంగా 18 సినిమాలు రిలీజ్ చేసి రికార్డు సెట్ చేశారు. ఆ తర్వాత 1985లో ఆయన హీరోగా నటించిన 15 సినిమాలు రిలీజ్ అవడంతో ఏ హీరో సాధించలేని రికార్డులు నెలకొల్పారు. విజయకాంత్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో అన్ని పరాజయాలే. కానీ ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దొరాతు ఈడి ముల్లక్కం, సత్తం ఓరు ఇరుత్తైళ్లతో విజయం అందుకున్నారు. కెరియర్లో ఆయన మొత్తం 150కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన ఆఖరి సినిమా సగత్వం 2015లో రిలీజ్ అయింది. విజయకాంత్ నటించిన ప్రతి చిత్రంలో మంచి సందేశం ఉండేలా చూసుకునేవారు. దేశభక్తి సినిమాలైనా, గ్రామీణ నేపథ్య సినిమాలైనా డ్యూయల్ రోల్ చేయాలన్న విజయకాంత్ ఒక అడుగు ముందుకేసేవారు. పారితోషికం విషయంలో ఆలోచన రీతి బాగుండేదని సన్నిహితులు చెబుతుంటారు. నిర్మాత ఆర్థిక పరిస్థితులు చూసి అంతా బాగుంటేనే పారితోషికం అడిగేవారని, నిర్మాత పరిస్థితిని బాగోకపోతే వారి నుంచి రెమ్యునరేషన్ తీసుకునేవారు కాదని ఆయన స్నేహితులు చెబుతుంటారు. జననానికి మరణానికి క్షణకాలమే, కనుపాపకి కన్నీటికి అనుబంధమే. విజయకాంత్ కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన నటించిన సినిమాలు తెలుగు, హిందీ భాషల్లో ఎక్కువగా అనువాదమయ్యి మంచి విజయాలు సాధించాయి. ఆయన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో అభిమానులంతా ఆయన్ను కెప్టెన్ విజయకాంత్గా బిరుదిచ్చారు. విజయకాంత్ ఎంతో కమర్షియల్ సినిమాలు చేసినా అందులో ఏదో ఒక మెసేజ్ ఉండేలా చూసుకునేవారు. అందుకే ఆయన తర్వాత ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు. దర్శకుడిగా
వీరదాగిరి అనే ఒక సినిమా తెరకెక్కించారు. నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించారు. హీరోగా అవకాశాలు తగ్గాక తండ్రి పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు విజయకాంత్. తమిళ చిత్రసీమలో తెరకెక్కిన తొలి 3D చిత్రం విజయకాంత్ నటించిన అన్నయ్యగారు భూమి. ఇందులో ఆయన రాధారవి, కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్తో కలిసి నటించారు. ఇట్టీలో కన్నడ నటుడు విజయవర్ధన్తో, మనక నక్కులో విశ్వనాయకుడు కమల్ హాసన్తో, వీరపాండియన్లో శివాజీ గణేశన్తో కలిసి నటించారు. 1994లో తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఆనరీ అవార్డు, ఎంజీఆర్ పురస్కారం, 2001లో కలైమలి అవార్డు అందుకున్నారు. 2001లో బెస్ట్ ఇండియన్ సిటిజన్ అవార్డు, 2009లో టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డును, 2011లో అనారీ డాక్టరేట్ సొంతం చేసుకున్నారు. విజయకాంత్ను అభిమానులు అందరూ ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకుంటారు. కెప్టెన్ విజయకాంత్ అనే అంతా ఇప్పటికీ సంబోధిస్తారు. కెప్టెన్ పేరు మీదే 2 ఛానల్స్ కూడా ప్రారంభించారు. అంతగా కెప్టెన్ అనే పేరు బాగా పాపులర్ అయిపోయింది. తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగిన ఆయన 80-90ల్లో వరుస సినిమాలతో హిట్ కొట్టారు. ముఖ్యంగా విజయకాంత్ ఎక్కువగా పోలీస్ పాత్రలో, లీడర్ పాత్రలో నటించారు. 1991లో వచ్చిన కెప్టెన్ ప్రభాకరన్ అనే కమర్షియల్ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాని ప్రస్తుతం ఏపీ మంత్రి రోజా భర్త ఆర్కే సెలవమణి తెరకెక్కించారు. ఈ సినిమా భారీ హిట్ అవ్వడంతో ఆ తర్వాత అభిమానులు, మీడియా విజయకాంత్ని కెప్టెన్ అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. దానికి తగ్గట్టే ఆయన పోలీస్, ఆర్మీ పాత్రలు ఎక్కువగా చేయడంతో విజయకాంత్కి కెప్టెన్ అనే బిరుదు ఫిక్స్ అయిపోయింది. వెండితెరపై అంతలా సక్సెస్ అయిన కెప్టెన్ విజయకాంత్ తరువాత ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డిఎంకే పార్టీని స్థాపించి 2006, 2011లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అందుకే ఆయన మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. జననానికి మరణానికి క్షణకాలమే, కను పాపకి కన్నీటికి అనుబంధమే. సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ఫుల్ గా రాణించిన కెప్టెన్ విజయకాంత్ పాలిటిక్స్ లో మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోయారు. అయితే పార్టీ అధినేత ఎలా ఉండాలో అన్న విషయంలో ఆయన ఎందరికో మార్గదర్శకులయ్యారనే చెప్పాలి. ఎన్నికల విజయంతో సంబంధం లేకుండా పార్టీపై పట్టు సడలకుండా చివరి వరకు నడిపిస్తూ వచ్చారు తమిళ కెప్టెన్. సినీ ఇమేజ్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి దుకాణాలు సర్దేసిన వారిని మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయకాంత్ పవర్తో సంబంధం లేకుండా పార్టీ మనుగడ కోసమే పనిచేసి రియల్ కెప్టెన్ అనిపించుకున్నారు. ప్రముఖ కోలీవుడ్ నటుడు, తమిళ సినీ రంగంలో ప్రేక్షకులను మెప్పించిన విజయకాంత్ రాజకీయ రంగంలో రాణించలేకపోయారనేది వాస్తవం. డిఎండికే పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ అధికారాన్ని చేపట్టలేకపోయారు. సినిమా హీరోగా అనేక విజయాలు అందుకున్న విజయకాంత్ రాజకీయాల్లో మాత్రం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ప్రత్యర్థుల విజయాన్ని డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళినప్పటికీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయారు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉండటమే ఆయన రాజకీయాల్లో సాధించిన గొప్ప విజయం. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విజయకాంత్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2005లో మదురైలో డిఎండికే పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించిన మరుసటి ఏడాది 2006లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లో డిఎండికే అభ్యర్థులను బరిలోకి దింపారు. కానీ ఆ ఎన్నికల్లో డిఎండికే పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం విజయకాంత్ ఒక్కరే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే ఆ ఎన్నికల్లో డిఎండికే పార్టీకి 8.3% ఓట్లు రావడం గమనార్హం. ఆ తర్వాత 2009లో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ విజయకాంత్ పార్టీకి పరాభవం తప్పలేదు. 40 పార్లమెంటు స్థానాలకు గాను 39 స్థానాల్లో డిఎండికే అభ్యర్థులు బరిలోకి నిలిచారు. కానీ ఒక్క సీట్ కూడా గెలవలేదు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత పార్టీ అన్నా డిఎంకేతో విజయకాంత్ పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీ చేసి 29 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. కొద్ది కాలంకే జయలలితతో విభేదాల కారణంగా అన్నా డిఎంకే నుంచి విడిపోయారు. ఆ ఎన్నికల్లో డిఎంకే కంటే విజయకాంత్ డిఎండికే పార్టీకి ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడంతో
విజయకాంత్ ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఆ తర్వాత 2016, 2021 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిఎండికే పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. అయితే 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో విజయకాంత్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో డిఎండికే 14 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఎన్నికల సమయంలో ఎన్డీఏ నేతల సమావేశంలో విజయకాంత్ పేరును ప్రస్తావించిన మోడీ తన ఆప్త మిత్రుడిగా పేర్కొన్నారు. 2014 లోక్సభ ఎన్నికలతో పాటు 2019 ఎన్నికల్లోనూ డిఎండికే పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. విజయకాంత్ 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. డిఎండికే పార్టీని స్థాపించిన తర్వాత తొలిసారి జరిగిన 2006 ఎన్నికల్లో వృధాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 40.49% ఓట్లతో విజయం సాధించారు. 2011లోనూ ఋషివదయం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. అక్కడ కూడా విజయకాంత్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉలందర్పేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయకాంత్ ఘోర ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన అనారోగ్యం కారణాలతో పోటీ చేయలేదు. తమిళనాడులో సినీ ప్రముఖులు పాలిటిక్స్లో ఎంతగానో రాణించారు. అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత అందరూ సిల్వర్ స్క్రీన్ నుంచి పాలిటిక్స్లోకి వచ్చిన వారే. తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలు పొలిటికల్ ఎంట్రీ ఇద్దామని ట్రై చేసినా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అదే కోవలో సొంత పార్టీ పెట్టుకున్న విజయకాంత్ కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అయితే ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఆయన చివరిదాకా తన పార్టీని నడిపించారు. పార్టీ స్థాపించిన తేదీ నుంచి 14 డిసెంబర్ 2023 వరకు దాని వ్యవస్థాపక నాయకత్వం వహించారు. 14 డిసెంబర్ 2023 నుంచి డిఎండికే పార్టీ ప్రధాన కార్యదర్శి విజయకాంత్ భార్య హేమలత విజయకాంత్ నాయకత్వం వహించారు. దీని ప్రధాన కార్యాలయం జవహర్లాల్ నెహ్రూ సలై, కోయంబేడు, చెన్నైలో ఉంది. ఇతర రాష్ట్రాల్లో కొందరు సినీ స్టార్స్ పార్టీలు పెట్టి వాటిని నిర్వహించలేక చేతులు ఎత్తేసిన ఉదంతాలున్నాయి. అయితే విజయకాంత్ మాత్రం పార్టీ విషయంలోనూ తన కెప్టెన్సీని నిరూపించుకుని కెప్టెన్ గానే పరమపదించి అభిమానులు విషాదం నింపారు. తమిళ స్టార్ హీరో డిఎండికే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్ర అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జయకాంత్ మరణం తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ హీరో కమ్ పొలిటీషియన్ మృతికి ప్రధాని మోడీ సహా వివిధ రాష్ట్రాల పొలిటీషియన్లు సంతాపం తెలుపుతున్నారు. నిజంగా సినీ ఇండస్ట్రీకి విజయ్ కుమార్ మరణం పెద్ద విషాదమే. ఆ క్రమంలో ఆయన జీవితం గురించి 10 ముక్కల్లో కొన్ని విశేషాలు తెలుసుకుందాం. కెప్టెన్ గా అభిమానుల హృదయాల్లో కొలువైన తమిళ స్టార్ హీరో విజయకాంత్ గురించి పలు ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆయన గురించి బాగా తెలిసిన వారు పలు ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విజయకాంత్ అసలు పేరు నారాయణ్ విజయరాజ్ అల్గర్ స్వామి. సినిమాల్లోకి వచ్చాక విజయకాంత్ గా పేరు మార్చుకున్నారు. మొదట విలన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను పలు సినిమాలు చేసి ఆ తర్వాత హీరో అయ్యారు విజయకాంత్. కెరియర్ స్టార్టింగ్ లో ఎక్కువగా విప్లవ భావాలున్న సినిమాలు చేసిన విజయకాంత్ ఆ తర్వాత పూర్తి స్థాయి కమర్షియల్ హీరోగా మారిపోయారు. 1984లో ఏకంగా 18 సినిమాలు రిలీజ్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేశారు. ఆయన దాదాపు 150కి పైగా సినిమాల్లో నటిస్తే అందులో 20కి పైగా పోలీస్ పాత్రలు చేయడం విశేషం. విజయకాంత్ 100వ సినిమా కెప్టెన్ ప్రభాకరన్ భారీ హిట్ అవడంతో ఆయనకి కెప్టెన్ బిరుదుగా స్థిరపడిపోయింది. అప్పటికి ఇప్పటికీ అభిమానులు ఆయన్ని కెప్టెన్ గానే పిలుచుకుంటూ ఆరాధిస్తుంటారు. విజయకాంత్ చేసిన పలు సినిమాలు టాలీవుడ్ లో కూడా రీమేక్ అయ్యి విజయం సాధించాయి. మెగాస్టార్ ఠాగూర్ సినిమా కూడా విజయకాంత్ నటించిన రమణ సినిమా రీమేకే అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇక కష్టాల్లో ఉన్న సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నడిగర్ సంఘంకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఆయన దాన్ని గాడిలో పెట్టారు. అసోసియేషన్కి ఉన్న అప్పులు తీర్చి దాని కార్యకలాపాలకు ఆటంకం లేకుండా చేయగలిగారు. ప్రస్తుతం తమిళ స్టార్ చిన్నదళపతి విజయ్ ఫస్ట్ హిట్ సినిమా సెంతూర పాండీలో విజయకాంత్ రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారు. అలాగే దర్శకుడిగా ఒక సినిమా, నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు విజయకాంత్. కెప్టెన్ టీవీ, కెప్టెన్ న్యూస్ అనే 2 ఛానల్స్ ని స్థాపించి
తనకున్న కెప్టెన్ పేరుని చిరస్మరణీయంగా మార్చగలిగారు విజయకాంత్. తమిళ్లో తెరకెక్కిన తొలి 3D సినిమా అన్నయ్య భూమిలో విజయకాంతే హీరో.